దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామములో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు తెలియపరుస్తూ ఉన్నా. రాత్రంతా చక్కటి సుఖవంతమైన నిద్రను దేవుడు మనకు అనుగ్రహించి మరలా ఈ ఉదయాన ఉదయ ధ్యానాంశంలో మనలందరినీ సమకూర్చిన ఆ దేవునికి మహిమ కలుగుగాక. ఈ యొక్క సమయం ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్య పరిచయాలకు వెళ్దాం. పరిశుద్ధుడ ప్రేమల తండ్రి, మహోన్నతుడా, నీకు కృపను బట్టి మరొకసారి వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయం ముందు నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానము చేయుచుండగా వాక్యంలో ఉన్న ఆ మర్మములను మాకు మీరు తెలియపరిచి ఈ దినమందు మాకు కావలసిన చక్కటి వర్తమానం మీరు మాకు అనుగ్రహిస్తారని, ఈ వర్తమానాన్ని బట్టి ప్రభువా ఎంతో మంది ఆశీర్వాదం పొందుకునే బాధ్యత వారికి అనుగ్రహిస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరూ బాగున్నారండి? చాలా సంతోషము. చాలా మంది మెసేజ్ చేస్తూ ఉన్నారు, కాల్స్ చేస్తున్నారు. చాలా నిండు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క వీడియోలో మీరు పాల్భాగస్తులై ఉంటున్నందుకు నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఈ యొక్క దినమందు మనము ఒక విషయమై మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. తండ్రి మాటలు ఆయనలో ఉన్నవి. యేసుక్రీస్తు ఈ లోకంలో 33.5 సంవత్సరములు జీవించినప్పుడు ఏది తన యొక్క సొంత మాటలుగా లేదంటే సొంత క్రియలుగా ఈ భూమి మీద ఆయన చేయలేదు. తండ్రి ఏదైతే చెప్పి ఉన్నాడో దాని ప్రకారముగా యేసుక్రీస్తు ఈ యొక్క లోకంలో ఎన్నో గొప్ప కార్యములు జరిగించున్నాడు. మనం ఈ యొక్క దినమందు కొన్ని విషయాల గురించి మనము ధ్యానం చేద్దాము. ఈ యోహాను సువార్త 3వ అధ్యాయము 34వ వచనము చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తున్నది. తెలుగులో అయితే 33, 34 అవి కలిపి ఉన్నది. అయితే ఇంగ్లీష్లో అయితే వేరుగా విభాగించడం జరిగి ఉన్నది. 34వ వచనం మనం చూసినట్లయితే, ఏలయనగా దేవుడు తను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించిన గనుక ఆయన దేవుని మాటలే పలికాడు. ఆయన అనగా యేసుక్రీస్తు. ఇక్కడ యోహాను భక్తుడు చక్కటి రీతిలో చక్కటి మాటలు ఆయన గురించి సంబోధిస్తూ ఈ గ్రంథంలో రాయడం జరిగినది. అయితే తండ్రి కుమారుని యొక్క లోకానికి నడిపించినప్పుడు మనందరికీ తెలుసు, 3వ అధ్యాయము 16వ వాక్యం కదండి, దేవుడు తన యొక్క అద్వితీయ కుమారుని ఈ యొక్క లోకానికి పంపించి ఉన్నాడని అందరికీ కంటత వాక్యం ఏది. అయితే ఈ యొక్క దినమందు మనము 34వ వాక్యాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. ఎలా అనగా దేవుడు తన పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించిన, కొలత లేకుండా. మరి మానవులకైతే కొంత కొలత ఉన్నది, అలాగనే ఈవెన్ పరలోకములో ఉన్న ఆ దేవదూతలకు కూడా కొంత కొలత ఉన్నది, కొంత మట్టిగే మీ యొక్క ప్రవర్తన. అయితే యేసుక్రీస్తుకి కొలత లేకుండా, ఏమండి ఇక్కడ చూసినట్లయితే కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించాను. ఎవరికి? ఆయనకు. ఆయన అంటే ప్రభువుని యేసుక్రీస్తు. అంతటి ఆధిక్యత ఉన్నా కూడా తండ్రి యొక్క మాటను జవదాటలేదు. తండ్రి యొక్క మాట ప్రకారముగా ఆయన జీవించి చూపించినాడు. అలాగనే మరణానికి కూడా చేరువై తర్వాత పునరుద్ధానుడై అందరికి కనబడి ఆ తర్వాత పరలోకానికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదంతయు తండ్రి యొక్క చిత్తమే, తండ్రి యొక్క మాట ప్రకారముగే ప్రభు అయిన యేసుక్రీస్తు జరిగించి ఉన్నారు. ఈ నేటి దినాల్లో ఈ లోకపు తండ్రి యొక్క, ఈ యొక్క లోకపు తల్లి యొక్క మాట మనం వింటూ ఉన్నామా? తల్లిదండ్రులు లేనప్పుడు మనకి వారి యొక్క విలువేంటనేది మనకు తెలుస్తుంది. తల్లిదండ్రులు ఉన్నప్పుడు వారి యొక్క మాట విని వారికి చక్కటి కీర్తిని తెస్తూ వారిని జనుల మధ్యన సన్మానించే రీతిగా మన యొక్క ప్రవర్తన ఉండాలి. కుమార్తెకు ఉండాలి, అలాగే కుమారుడికి కూడా ఉండాలి. తల్లిదండ్రులు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు మన కోసం. ఆ కష్టానికి మనం వారికి ఏదో సన్మానం చేయడము లేదంటే దండలు వేసేయడము కాదు, కానీ వారు ప్రేమగా ఆప్యాయతగా వారితో ఉంటూ వారి యొక్క మాటలు మనం విన్నామంటే వారికి ఎంతగానో సంతోషం ఉంటుంది. మనము జీతాలు ఇవ్వద్దండి, మన యొక్క సంపాదించుకున్న జీతాలు ఇవ్వనవసరం లేదు. ఏమండి చక్కటి బంగ్లాలు వారి కోసం కట్టి వాళ్ళని అందులో పెట్టనవసరం లేదు.
వారు చెప్తున్న మాట మనం వినాలి. ప్రభుని యేసుక్రీస్తు తన తండ్రి యొక్క మాట విన్నాడు. తన తండ్రి ఏదైతే చెప్పున్నాడో ఆ మాట ప్రకారంగా 33 సంవత్సరాలు ఆయన జీవించడము జరిగినది. కొలత లేకుండా ఆయనకు ఆ పరిశుద్ధాత్మను దేవుడు అనుగ్రహించాడు. ఆయనను కూడా తండ్రికి లోబడి ఈ లోకంలో ఆయన జీవించి ఉన్నాడు. ఇంకా కొన్ని వాక్యాలు మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడే యోహాను సువార్త 14వ అధ్యాయం 10వ వాక్యంలో ఈ మాట తెలియజేస్తూ ఉన్నది. తండ్రి యందు నేనును నా యందు తండ్రిను ఉన్నామని నీవు నమ్ముట లేదా? నేను మీతో చెప్పుతున్న మాటలు నా అంతట నేనే చెప్పుట లేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచు ఉన్నాడు. అంటే తండ్రి యొక్క ఆత్మ నాలో నివసిస్తున్నది. తండ్రి ఏదైతే చెప్తూ ఉన్నారో దాని ప్రకారముగా నేను చేయుచున్నాను, నా మాటలు కాదు. ఒకవేళ ఈ లోకంలో ఎవరొకరు మనకి సలహా ఇస్తారు, ఆ సలహా తీసుకొని మనం ఇతరులకు ఏదని చెప్పినప్పుడు చాలా బాగా చెప్పవని వారు పొగిడితే మనం ఏమంటాము? ఇప్పుడు నేను ఎవరి సహాయం తీసుకోలేదు, నా అంతటా నేనే ఆలోచన చేసి ఈ మాటలు పలికి ఉన్నానని చెప్తూ ఉంటాను. వారి యొక్క ఎదుగుదల కోసం. కానీ ప్రభుని యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే, తండ్రి ఏదైతే చెప్పాడో దాని ప్రకారంగానే నేను ఈ యొక్క లోకంలో చేస్తూ ఉన్నాను. తండ్రి యందు నేనును నా యందు తండ్రిను ఉన్నామని నీవు నమ్ముట లేదా, చెప్పుట లేదు. తండ్రి నా యందు నివసించు తన క్రియలు చేస్తున్నాడు. నాలో నివసిస్తూ ఉన్నాడు. తన యొక్క క్రియలు ఏదైతే ప్రజల మధ్యన చేయాలని ఆశపడి ఉన్నాడో ఆ రీతిగా నా తండ్రి నాలో ఉండి నా ద్వారా ఆయన జరిగించుకుంటున్నాడని ప్రభుని యేసుక్రీస్తు తండ్రికి ఒక సాక్షిగా నిలబడ్డాడు. మనం ఏదో సంపాదించుకున్న వెంటనే మనం ఎంతగానో గర్వముగా ఉంటాం. ఏమండి, ఈ సంపాదన ఈ లోకంలో ఉన్నంత వరకే. కానీ ఆ సంపాదన బట్టి మనము గర్వించి ఉన్నామంటే ఆ పరలోకానికి మనము చేరే అవకాశము ఉండదు. మనం పరలోకానికి చేరాలంటే ముందుగా మనలో తండ్రి ఉండాలి, మనలో ప్రభు వారు ఉండాలి. అప్పుడే మనము దేవుని యొక్క వారమై, దేవుని యొక్క జనాంగమై, దేవుని యొక్క వారసులమై ఉండే అవకాశం ఉంటుంది. మరొక వాక్యము అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 38వ వచనము ఒకసారి చూసినట్లయితే ఇక్కడ చక్కటి మాటలున్నది. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించండి. 3 విధాలుగా పరిశుద్ధాత్మ శక్తితోనూ అభిషేకించండి. ఏమండి, 2 విధాలుగా ఆయన యేసుక్రీస్తుని అభిషేకించారు. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఏమండి, ఈ అపోస్తల కార్యాల్లో మరి ఈ మాట కూడా మనకు తెలియజేస్తున్నారు. ఆయన అనగా యేసుక్రీస్తు కూడా ఎన్నో సార్లు అపవాది చేత శోధింపబడ్డారు. 40 దినాలు అరణ్యంలో ఉపవాసం ఉన్న తర్వాత కూడా మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఈ రాళ్లను రొట్టిగా మార్చుకొని సాతాను చెప్తున్నాడు, ఒకవేళ నీవు నాకు నమస్కరించినట్లయితే ఈ లోకమంతటిని నీకు ఇస్తానంటున్నాడు. ఆయన లేకుండా అనగా యేసుక్రీస్తు లేకుండా ఈ సృష్టి జరగలేదు. ఈ సృష్టిని నీకు ఇస్తానంటున్నాడు. ఆయనదే ఆయనకి ఇస్తానంటున్నాడు. ఏం చేస్తానంట? నమస్కరించినట్లయితే. అయితే ప్రియమిత్రులారా, మనకి ఎన్నో శోధనలు వస్తాయి. ఉద్యోగంలో కానీ, లోకంలో కానీ, సంఘాల్లో కానీ, స్నేహితుల మధ్యన, భార్యాభర్తల మధ్యన ఎన్నో విధాలుగా మనకి శోధనలు వస్తాయి. అయితే ప్రభువు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు, మీ హృదయాలను కలవరపడనీక విశ్వాసపూరితంగా మంచి మాట కలిగి, మంచి హృదయం కలిగి, మంచి ఆలోచన కలిగి ముందుకెళ్ళినట్లయితే ప్రభువుల వారు అలాగనే తండ్రి మనలో నివసించి మనము చేయవలసిన ఆ కార్యములన్నీ ప్రభు తండ్రి జరిగించుకుంటారు. అందుకనే మొట్టమొదటి నేను ఏం తెలియజేస్తానంటే, మనకి కొంత కొలత లేకుండా దేవుడు మనకి పరిశుద్ధాత్మను, శక్తిని, అభిషేకాన్ని దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. దీని ప్రకారంగా చక్కటి రీతిలో మనం అందరము
ఈ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం అనుసరించినట్లయితే దేవుడు తప్పక ఎన్నో క్రియలు మన యొక్క జీవితంలో ఆయన జరిగిస్తాడు. తండ్రి మాటలు ఆయనలో, మనలో ఎవరు మాటలు ఉండాలి? ప్రభుని యేసుక్రీస్తు మాటలు, దేవుని యొక్క మాటలు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఆనందంతో దేవారాత్రం ధ్యానిస్తే ధన్యుడని పిలువబడుతున్నారు. కనుక ఈ వాక్యాలు మనలో ఉన్నట్లయితే తండ్రి మనతో ఉంటారు. ఒకవేళ ఈ వాక్యాలు మనలో ఉంటే కుమారుడు కూడా మనతో ఉండి పరిశుద్ధాత్మ ద్వారా ఎన్నో కార్యములు మన యొక్క కుటుంబంలో జరిగే అవకాశము తండ్రి మనకి ప్రాప్తిస్తారు. ఈ యొక్క ఉదయకాలము ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, ఈ వాక్యములను ఇతరులకు చేరవేయండి. ఇతరులు వారు కూడా వారి యొక్క మనసును మార్చుకుని దేవుళ్ళు బలపడే ఒక క్రమబద్ధమైన ఒక చర్యను మీరు చేపట్టాలని ప్రభుపేట మిమ్మల్ని బ్రతిమాలుకుంటూ ఉన్నాను. దేవుడి యొక్క కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించిన గాక ఆమె. ప్రార్థించుకుందాం. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. సహోదరులు నల్లి ప్రవీణ్ గారి కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగనే నల్లి ప్రమీల గారి కొరకు కూడా మనం ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగనే నల్లి సావిత్రమ్మ గారు, ఇంకను అనేక మంది ప్రార్థన కోరున్నారు. వారందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రార్థించుకుందాం. అందరు భక్తితో శ్రద్ధగా కండు మూసినట్లయితే. పరిశుద్ధుడ ప్రేమల తండ్రి యేసయ్య నీకు వందనాలు. ఈ దినమందు ప్రభువ మీరు చక్కటి వాక్యాల ద్వారా, చక్కటి మాటల ద్వారా ప్రభువ మమ్మల్ని ఉత్తేజపరిచినందుకు నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, మా యొక్క జ్ఞానము కాదు కానీ ప్రభు, మా యొక్క డబ్బు కాదు కానీ, మా యొక్క ఆలోచన కాదు కానీ ప్రభువ నీ యొక్క మాటలే మాలో ఉదయించడానికి సహాయం చేయండి ప్రభా. నీ మాటలే పలకడానికి మాకు సహాయం చేయండి నాయన. మా నోటికి ఎటువంటి అపవిత్రమైన మాట, మా యొక్క మనసుకు ఎటువంటి అపవిత్రమైన ఆలోచన రాకుండా నీ కృపచాటున బలపరుస్తూ నడుచున్నాం తండ్రి. నీ వాక్యములు మాలో ఉండటానికి సహాయం ఇచ్చిండి అయ్యా, నీకు వందనాలు. ఈ సమయమందు మరి సహోదరులు ప్రభు మరి ప్రవీణ్ గారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. దూరదేశానికి వాళ్ళు వెళ్ళి ఉన్నారు ప్రభు. నిశ్చితమైతే చక్కటి ఉద్యోగము ఆ బిడ్డకి మీరు కల్పించి తండ్రి నీ యొక్క నామ మహిమద్దకై ఆ కుమారుడు మీరు వాడుకుంటున్నాడు ఇచ్చి ఉన్నాం. అలాగే సహోదరి ప్రమీల గారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ యొక్క కిడ్నీలో ఉన్న ఆ యొక్క స్టోన్స్ కూడా యేసు నామములో మీరు తొలగించి ఆ బిడ్డకి చక్కటి స్వస్థతను మీరు అనుగ్రహిస్తున్నాడు ఇచ్చి ఉన్నాం తండ్రి. అలాగనే సావిత్రమ్మ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. కొద్దిపాటి అస్వస్థగా ఉన్నది, ఆ బిడ్డని మీరు స్వస్థపరచండి. నేను నమ్ముకుంటున్న బిడ్డలు కనుక ప్రభావ వారిని మీరు స్వస్థపడతారని మేము నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగనే సహోదరుడు చింటూని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆపరేషన్ తండ్రి మరి మీరు తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు ప్రభా. త్వరగా కోలుకుని నీ యొక్క సన్నిధానంలో సాక్షిగా బిడ్డని ఆ కుమారుని ప్రభా మీరు వాడుకుంటానని ఇచ్చున్నాం. అనేక మంది అస్వస్థగా ఉన్నారు, అనేక మంది బలహీనతగా ఉన్నారు, అనేక మంది ప్రభు అప్పుల బాధలుతున్నారు. ప్రతి ఒక్కరిని దీవించిన ప్రభు, ప్రతి ఒక్కరి జీవితంలో చక్కటి కార్యములు మీరు జరిగించి ఈ యొక్క ఉదయకాల సమయం ఈ యొక్క వాక్యాల్లో ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవిస్తారని నజరుడైన యేసు నామములో ఈ కొద్ది విన్నపంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. శుభదినము. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.